ఈ రోజైతేనండి మీకు ఒక హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి పిక్చర్‌లో కనపడుతుంది చూడండి. ఆ మాదిరి హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మార్కింగ్ అయితే వేసుకున్నాననమాట. 9 ఇంచులండి. అదైతే కొంచెం పొడవు హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. 9 ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ 5 ఇంచులు మనం మార్కింగ్ పెట్టుకొని గీత గీసుకున్నాం చూడండి. అదైతే మన కుచ్చులకండి. దాన్నైతే పక్కకు వదిలేయండి. ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే ఎంత ఉందో అంత మాత్రం మనం అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ పైన ఉంది చూడండి 2 ఇంచులైతే పెంచుకున్నాననమాట. మనమైతే ఈ మాదిరి పెంచుకున్నామంటే బఫ్ అనేది కొంచెం బాగా వస్తుందనమాట. కరెక్ట్గా ఇక్కడైతే టక్స్ పెట్టుకోవాలండి. మనం గీత గీసుకున్న కాడికి మన కుచ్చులు ఎంతవరకు కావాలో అంతవరకు అనమాట ఆ టక్స్. ఈ కింద అయితే ఒక 2 ఇంచులకి అయితే మళ్ళీ ఇలా మార్కింగ్ చేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట. అక్కడ కూడా ఒక టక్ అయితే పెట్టుకోవాలండి. మొత్తం ఇదైతే నేను లైనింగ్ పీస్ అయితే కట్ చేయడం లేదు, మెయిన్ పీసే అండి. దీనికి నేను లైనింగ్ అయితే అటాక్ చేయడం లేదు. మీరు లైనింగ్ అటాక్ చేసే పని అయితే ముందు లైనింగ్ కట్ చేసుకొని మళ్ళీ మెయిన్ పీస్కి అయితే కట్ చేసుకోండి. ఈ అంచు ఉంది చూడండి, ఈ అంచు మాత్రం కనపడేలాగా హ్యాండ్కి చూపిస్తా ఉన్నాను. ఇది కటింగ్ మాత్రమే చూపించాను, కుట్టేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్